Namaste. Namaste. Ladies and gentlemen, Shri Matre Namaha. Gurur Brahma, Gurur Vishnu, Gurur Devo Maheshwara, Gurur Sakshat Param Brahma, Tasmai Shri Gurave Namaha. Sthavaram Jangamam Vyaptam Yena Characharam Tatpadam Darshitam Yena Tasmai Shri Gurave Namaha. ऐं अंगुष्ठाभ्यां नमः क्लीं तर्जनीभ्यां नमः सौ मध्यमाभ्यां नमः सौ अनामिकाभ्यां नमः क्लीं कनिष्ठकाभ्यां करतलकर पृष्ठाभ्यां दयाय नमः क्लीं शिरसे सौ शिखाय वश कवचाय क्लीं नेत्रत्रयाय वौ षट् ऐं अस्त्राय फट् ॐ भुवं स्वः महं जनः तप सत्यमो तत्सवितुर् वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् मापो ज्योतिरसो ब्रह्म भूर्भुवस्वरोम इति दिग्बन्धः। Sri Matre Namaha. As a part of note and disclaimer, whatever that I am trying to tell, whatever I am telling, it is only Mother Goddess grace. At the same time, I do not really have those extraordinary powers or extraordinary strengths. I am a normal person like you, like everyone for that matter. నేను ఏదైతే చెప్పదలుచుకున్నానో, ఏదైతే చెప్తున్నానో, ఏదైతే చేస్తున్నానో అది అంతా అమ్మదయ. నాకు ఆ శక్తులు కానీ అందరూ అనుకున్నట్లుగా ఏదైతే ఆ పవరు, ఆ మంత్రాలు తంత్రాలు నాకు అంత జ్ఞానం లేదు. మిడిమిడి జ్ఞానం ఉన్నది. తెలిసింది కొంత, తెలియాల్సింది చాలా ఎక్కువ ఉన్నది. ఏదైతే చెప్తున్నానో నేను ఆ అమ్మ చెప్పమని చెప్తున్నది నేను చెప్తున్నాను. దయచేసి ఎవరికైనా ఆ అపోహ ఉంటే కనుక నన్ను క్షమించగలిస్తే క్షమించండి. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నేను గుడిలోకి వెళ్తే అతను నాకు అన్ని రకాలుగా శక్తులు అవి ఏవో నేను దేవుడు అనుకుంటున్నారు. దయచేసి ఇది దృష్టిలో పెట్టుకోండి. నేను ఏదైతే చెప్తున్నాను, ఇప్పటిదాకా నేను చెప్పింది శ్రీ విద్యా సాధనలోని ఒక కొంతమేర వరకు. అదేంటంటే అమ్మవారి తత్వం లలితా సహస్రనామంతో కంపేర్ చేసి నాకు తెలిసింది కొంత, తెలియంది ఎక్కువ చాలా ఉంది. నాకు ఆ అమ్మ చెప్తున్నది ఏదో కొంత, అది నేను చెప్తున్నాను. మొదలు పెడుతున్నాను. స్టార్టింగ్ నౌ. మోస్ట్ ఆఫ్ us think Sri Vidya Sadhana is all about having those supernatural powers and kind of strength or whatever that is. Specifically when it comes to Omkara Tattva, Akara, Ukara, Makara. All of this is there in the Nada Bindu Upanishad. Very importantly, this is one of the very research point which I got off late when I was really looking at. I have been doing meditation, getting up in the mornings and trying to understand the brief gist of what is this human body or whatever it is, how exactly it works about. This is what one needs to really understand. Unfortunately, today what is happening is meditation or yoga or whatever it is. People think that everyone gets those supernatural powers. It's not that. Ladies and gentlemen, understand this. When we really pronounce
Ma is one of the primary word that comes into picture, and this is what is called Uma Tattva. Uma Tattva again is related to Mother Goddess again. Makara Tattva, Makaram. Makara is a very important and vital point. ఇప్పుడు నేను ఎలాగైతే ఓంకారనాథ్ అని నేను చెప్పాను, మకారతత్వం అలా కనిపిస్తుంది అన్నమాట. అది అమ్మవారి తత్వం. అమ్మవారి తత్వం అంటే ఈ దేహం ఏదైతే ఉందో మనకి ఇది అర్ధనారీ స్వరూప తత్వం. అర్ధనారీ స్వరూప తత్వం అంటే ప్రకృతి పురుషుడు, కామేశ్వర కామేశ్వరి, శివస్వరూపం, శక్తి స్వరూపం. శివుడు లేనిదే శక్తి లేదు, శక్తి లేనిదే శివుడు లేదు. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, ఈ దేహం ఎప్పుడైతే తన కార్యం మొత్తం అన్ని చేసేస్తుందో, అంతా అయిపోతుందో, అది ఇంకా వదిలేసేటప్పుడు ఆ శక్తి లేనప్పుడు, ఆ ప్రాణం ఇంకా లేనప్పుడు ఇంకా ఎందుకు ఆ దేహం ఉండదు. అందుకే సాధారణంగా ఆ దేహాన్ని కాల్చేస్తారు. అక్కడ కాల్చేసి ఆఖరికి చూపించేది అక్కడ బూడిదికే వెళ్తుంది. మనం అక్కడ అది అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు ఈ మనిషి వస్తున్నాడు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, తను ఏదో ఒక కార్యం కొరకు వస్తాడు. అది స్త్రీ అవ్వచ్చు, స్త్రీ పురుషుడు ఇద్దరు అవ్వచ్చు, స్త్రీ పురుషుడు ఇద్దరు లక్షణాలు ఉండేవాళ్ళు కూడా అవ్వచ్చు. ఇప్పుడు అలాగని చెప్పి మనకి కష్టాలు రాకుండా ఉంటాయా? కష్టాలు ఎదుర్కోవాలి. అది కూడా ఎలాగవుతుంది? కర్మ సిద్ధాంతం, కర్మానుసారే. ఇప్పుడు కర్మని దాటి ఏదీ లేదు. అది ఎంత దేవుడు అవనివ్వండి, ఎంత మనిషి అవనివ్వండి, ఏది అవనివ్వండి. అలాగే మనకి శక్తి అనేది ఏంటంటే మనం ఇలాగ అనుకోగానే అయిపోతాయని కాదు. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శక్తి అంటే విచక్షణ జ్ఞానం, ఆలోచించే జ్ఞానం. అసలు జ్ఞానం ఏంటి, అజ్ఞానం ఏంటి, విజ్ఞానం ఏంటి, అసలు ఈ దేహాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం, అది అర్షట్ వర్గాల ద్వారా చేస్తున్నామో మనం, ఆ అర్షట్ వర్గాలు మనం ఎలా వాడుకుంటున్నాం. అలాగే పంచభూతాలు మన దేహంలోనే ఉన్నాయి చెప్పాలి అంటే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయిక రెండు ఉన్నాయి ఇక్కడ. నాయక ఉన్నాడు, నాయిక ఉన్నది. అసలు ఈ నాయక అనేది రెండు రకాలుగా మనం ఆలోచించాలి. మంత్రస్వరూపేణ, యంత్రస్వరూపేణ, తంత్రస్వరూపేణ. నాట్యశాస్త్రం కంటే ముందు నేను నా ఒక్క పరిశీలన ప్రకారంగా చూస్తే కనుక, ఈ రీసెర్చ్లో చేసిన తర్వాత నాకు ఒక్కటి అర్థమైంది ఏంటంటే, ఈ దేహం పంచలోహాలతో, పంచభూతాలతో, అర్షట్ వర్గాలతో, అష్టధాతువులతో, అష్టనాయకులతో, అష్టనాయికతో కూడింది ఉంది. అది అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. అందరూ అంటారు లలితా సహస్రనామంకి నాట్యశాస్త్రంకి పొంతిక ఉందా అని. ఉన్నది. లలితా సహస్రనామం ముందు వచ్చింది, నాట్యశాస్త్రం తర్వాత వచ్చింది. నాట్యశాస్త్రం ఏంటంటే అది మనలో ఉన్న అర్షట్ వర్గాలు, మనలో ఉన్న అష్ట నాయిక లక్షణాలు, అష్టనాయక లక్షణాలు ప్రదర్శించేటప్పుడు ఎలాగుంటుంది, ఏంటుంటుంది, ఒకరికి ఉపయోగపడేటట్లుగా. ఇది నా ఒక్క ఆలోచన మాత్రమే. ఇది నేను కరెక్ట్ అని నేను చెప్పట్లే దీనికి. అండర్స్టాండ్ దిస్. See, we have Arshat Vargas and we have Ashtanayikas and Ashtanayakas. Nayika and Nayika. There are two, female, feminine and masculine part.
we need to understand this. And we have Panchabhutas as well, and so-called Panchabhutas and Panchalohas. And whatever that we are doing internally, this is what is called Antarbahistha Samaradhya Bahirmukha Sudurlabha. బహిర్యంగ బాహిర్యంగా మనం చేసేది యజ్ఞాలు హోమాలు, అంతర్ముఖ సాధనలోని జరిగేది మనలో మనకి అనుకోవడం. ఇదే లలితా సహస్రనామం ఒక సారాంశం మనం తెలుసుకోవాల్సింది. మంత్రస్వరూపేణ, తంత్రస్వరూపేణ, యంత్రస్వరూపేణ. ఇది నాట్యం ద్వారా మనకి చాలా తేలిగ్గా అర్థమైపోతుంది. దిస్ కెన్ బి అండర్స్టూడ్ by way of dancing, because here we depict each and every character and each and every personality as a persona for that half an hour or 1 hour, wherein you get that innate and internal understanding about that character. However, this I am able to tell you because I first wanted to experience that for a longer time. And unfortunately today what we are not understanding is this very point. And I have seen in temples, I have seen in people, when I talk to people, they think that one who does this sadhana or one who does this Lalita Devi's one who prays to Lalita Devi, or one who does all kinds of austerities to the, one who does all kind of austerities, he or she has those supernatural powers or powers deep within them. This is one of the unfortunate pointer which I want to tell you. I was referred to one of the temple where he was thinking that I had those supernatural powers and I could create miracles. నేను ఒక గుడికి వెళ్తే అతను ఏంటనుకున్నాడంటే, నేను లలితా సహస్రనామం అది నేను చేస్తున్నాను, ఇవన్నీ నేను చేస్తున్నాను, నాకేంటంటే ఆ శక్తులును ఆ ఒక్క దాన్ని ఏంటంటారు, ఆ ఒక్క పవర్ ఉంది అనుకున్నాడు. నేను ఏదైతే ఆలోచిస్తానో అది అయిపోతుంది అనుకున్నాడు. నేను దేవుణ్ణి అనుకున్నాడు. అందరూ దేవుణ్ణి అనుకుంటున్నారు. అది చాలా తప్పు. దట్స్ వెరీ a wrong aspect of this. And this is what is called Sri Vidya's core conceptual from the subjective and objective point of view. Please try not to have that misconception that Sri Vidya, if one does Sri Vidya sadhana, if one is doing all kinds of austerities, or one who gets up, he or she has those powers, supernatural powers. ఆ పవర్లు, ఆ సూపర్ న్యాచురల్ పవర్లు, ఆ శక్తి, ఆ అమోఘమైన శక్తి ఇలాగ అనుకుంటే దేవుళ్ళలాగా ఆ కోరికలు తీరిపోవడం అవ్వో. దయచేసి ఇది అర్థం చేసుకోండి. దయచేసి నన్ను క్షమించగలిస్తే క్షమించండి. ఇది నేను నాకెందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ అపోహ ఉన్నది. ఏమీ అనుకోకండి. చేసేవాళ్ళు కూడా ఒకటి అర్థం చేసుకోండి. నిస్సందేహంగా, నిర్వికల్పంగా ఆ భావం ఉందే, మీ దాంట్లో ఉన్న భావం చాలా ప్యూర్గా పెట్టుకోండి. ప్యూర్ అంటే ఇక్కడ ఏమీ ఉండకూడదు మనసులోని. కుళ్ళు కల్మషం ఏమి పెట్టుకోకండి. నిష్కల్మషంగా చెయ్యండి. అదే శక్తి. శక్తులు ఉన్నాయి అని చెప్పి ప్రదర్శించకండి దయచేసి. అందరూ చెప్తారు, నేను గురువుని, నేను శ్రీ విద్యా సాధన చేస్తున్నాను, నేను చెప్పగలుస్తున్నాను అంటే ఇవన్నీను నాకు ఆ అమ్మ దయ ఉన్నది అంతే. నాకు మా అమ్మవారి దయ ఉన్నది, నా తల్లి యొక్క ఆశీర్వచనాలు ఉన్నాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా అమ్మగారు నాకు నేర్పించారు. ఇది తరతరాలుగా వస్తున్నది.
మా అమ్మ యొక్క ఆశీర్వచనాలు ఉన్నాయి కాబట్టే ఈ మంచి మార్గం, ఇంటి మంచి మాటలు నేను చెప్పగలుస్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి, ఏదైనా తప్పులు ఉన్నా ఒప్పులు ఉన్నా. ఇఫ్ యూ ఫీల్ దట్ వాట్ ఎవర్ దట్ ఐ హ్యావ్ సెడ్ ఈజ్ రాంగ్, kindly forgive me. Just understand this: Natya Shastra, or whatever it is, or whatever Shastras for that matter, has that practical reference to Lalita Sahasranama as a whole. It's a deciphering, or it's a translation of the Lalita Sahasranama's whole of the gist, and it talks about the Arshat Vargas and Ashtanayika and Ashtanayaka and Panchadhatus and Panchabhutas. పంచభూతాల గురించి మాట్లాడుతుంది. పంచ పంచ మనలో ఉన్న పంచరత్నాలు, అష్టనాయికలు, అష్టనాయకలు, అలాగే ద్వాదశ ఆదిత్యుల గురించి కూడా మాట్లాడుతుంది. ఈ దేహమే ఒక చెప్పాలి అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండం. చెప్పాలి అంటే ఇట్స్ మల్టీవర్స్, ఇట్స్ నాట్ యూనివర్స్. అందరూ ఏంటనుకుంటారంటే ఇది యూనివర్స్ అనుకుంటారు, కానీ మల్టీవర్స్ అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండంకి అంతు లేదు, అనంతం. సో అండర్స్టాండ్ దిస్. Stay blessed, have blissful life. May the Guru's grace be with all. Have a nice day ahead. Shri Matre Namaha.